చంద్రబాబు నాయుడు బ్రాండింగ్, లోకేష్ చాకచక్యంతో ఆంధ్రప్రదేశ్లో చరిత్ర చూడని పెట్టుబడులు. రాష్ట్రంలో 17 నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొలువుదీరిన ప్రజాప్రభుత్వం గత పెట్టుబడుల చరిత్రను తిరగరాస్తోంది. విజనరీ లీడర్ చంద్రబాబు గారి బ్రాండింగ్, డైనమిక్ మంత్రి నారా లోకేష్ అద్భుతమైన పనితీరు, చొరవతో భారతదేశ చరిత్రలోనే కనీవిని ఎరగని భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులు పోటెత్తాయి. 613 పారిశ్రామిక సంస్థలు 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. అంతకుముందు 16 నెలల కాలంలో సుమారు 200 పరిశ్రమలు 10,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తంగా 17 నెలల వ్యవధిలో రాష్ట్రానికి 23,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి. ఇందులో 1,00,000 కోట్ల రూపాయలకు పైబడిన సమీప భారీ పెట్టుబడులే 10 లక్షల కోట్లకు పైగా ఉండటం విశేషం. దేశ చరిత్రలో భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ ఏఐ హబ్ 1,33,000 కోట్ల రూపాయలు. దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ 1,35,000 కోట్ల రూపాయలు. రిలయన్స్ డాటా సెంటర్ 1,10,000 కోట్ల రూపాయలు. రిలయన్స్ సిబిజీ 65,000 కోట్ల రూపాయలు. ఏబిసి క్లీన్ టెక్ 1,10,000 కోట్ల రూపాయలు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 1,85,000 కోట్ల రూపాయలు. బ్రూక్ఫీల్డ్ డాటా సెంటర్ 1,10,000 కోట్ల రూపాయలు. బీపీసీఎల్ రిఫైనరీ 95,000 కోట్ల రూపాయలు. రెన్యూ పవర్ 82,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కేవలం 9 బడా సంస్థలు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. గత 17 నెలల కాలంలో నెలకు సగటున 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు తరలి వచ్చాయి. ఒక స్టార్టప్ స్టేట్ లో పెట్టుబడిదారులు ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం అసాధారణం, అద్భుతం. ప్రభుత్వ ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చారు. ఎన్నికల కోసం అలవగాని హామీలు ఇచ్చి అవసరం తీరాక వదిలేయడం సాంప్రదాయ రాజకీయ నాయకులకు అలవాటు. అందుకు భిన్నంగా మంత్రి లోకేష్ యువతకు ఇచ్చిన ప్రధాన హామీని అమలు చేసేందుకే త్రికరణ శుద్ధితో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఏ క్షణాన్ని వృధా చేయకుండా ఆయన మెరుపు వేగంతో ముందుకు సాగుతున్నారు. అమెరికా, దావోస్, సింగపూర్, యూకే, ఆస్ట్రేలియాలో పర్యటించి పారిశ్రామికవేత్తలతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించి వారిని రాష్ట్రానికి రప్పించడంలో సఫలీకృతులయ్యారు. ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు సునామీలా తరలివచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి రావడం వెనుక ప్రధాన మంత్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మంత్రి లోకేష్ పెట్టుబడుల చర్చలో ప్రయోగిస్తున్న బ్రహ్మాస్త్రం ఇదే. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు కేవలం 21 రోజుల్లో అన్ని అనుమతులు లభిస్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో అత్యుత్తమ ప్రోత్సాహకాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర 23 పారిశ్రామిక పాలసీలను ప్రకటించారు. ప్రోత్సాహకాల కోసం గతంలో మాదిరి అధికారులు రాజకీయ నేతల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఎస్క్రో అకౌంట్ ద్వారా నేరుగా వారి అకౌంట్లకు బదిలీ చేస్తామని భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విధానం వల్ల ప్రోత్సాహకాల కోసం పారిశ్రామికవేత్తలు ఎవరి వద్దకు పైరవీల కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎంఓయూ ప్రకారం వివిధ దశల్లో పెట్టుబడులను గ్రౌండింగ్ చేసిన సంస్థలకు ఎస్క్రో ద్వారా ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు జమ చేస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడిదారుల ఆకర్షణకు మంత్రి లోకేష్ ఉపయోగిస్తున్న రెండవ ఆయుధం డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వాన అభివృద్ధిలో జెట్ స్పీడ్తో ముందుకు సాగుతున్నామని చెప్పడమే ఆయన ఆంతర్యం. అయితే ఇది ఆషామాషిగా చెబుతున్న మాట మాత్రమే కాదు, పలు సందర్భాల్లో నిరూపితమైంది. గూగుల్ సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేష్ తొలిసారి విశాఖపట్నంలో చర్చలు జరిపినప్పుడు వారు 3 ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. అయితే ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర స్థాయిలో పాలసీలను సవరించాల్సి ఉంది. మంత్రి లోకేష్ తన దృష్టికి తెచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి ప్రధాని నరేంద్ర మోదీతో ఆ సమస్యలపై మాట్లాడి పరిష్కరించారు. అలాగే ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ అధినేత ఆదిత్య మిట్టల్తో మంత్రి లోకేష్ తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపినప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులకు స్లరీ పైప్ లైన్ ఏర్పాటుకు అనుమతులు కావాలని కోరారు. వెంటనే కేంద్రంతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడంతో రాష్ట్రంలో 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఏఎంఎన్ఎస్ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల రాకకు మరో ముఖ్యమైన కారణం అనుభవం గల సమర్థ నాయకత్వం.
గత ఏడాది జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు బ్రాండింగ్ వల్లే రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రేయింబవళ్ల కఠోర శ్రమతో హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చారు. ఈరోజు హైదరాబాద్లో 10 లక్షలకు మందికి పైగా యువత ఐటీ పరిశ్రమలు ఉద్యోగాలు చేస్తున్నారంటే అది చంద్రబాబు చలవే, ముందు చూపే. ఐటీ ఉద్యోగాల ద్వారా సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడి వారి జీవన స్థితిగతులు మారిపోయాయి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో అంతకు మించి విశాఖ మహానగరం పెట్టుబడులకు గేట్వేగా మారుతోంది. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ను $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్న పట్టుదలతో మంత్రి లోకేష్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు నాయుడు జీపీఎస్ అయితే తాము మిసైల్, ఆయన మార్గదర్శకత్వంలోనే ముందుకు సాగుతున్నామని యువనేత లోకేష్ పెట్టుబడుల సదస్సులో చెప్పారు. పెట్టుబడుల సాధనలో యువనేత లోకేష్ చూపుతున్న పనితనాన్ని అంతర్జాతీయ పారిశ్రామిక మీడియా సంస్థలు ప్రశంసిస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థ రాయిటర్స్ తాజాగా ప్రచురించిన ఒక కథనంలో మంత్రి లోకేష్ పనితీరుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. స్టాన్ఫోర్డ్లో MBA చదివిన 42 ఏళ్ల యువకుడు భారతదేశంలో పెట్టుబడులకు ఆసక్తి చూపే బహుళ జాతి సంస్థలకు ఇష్టమైన వ్యక్తిగా మారాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని దేశంలో పెట్టుబడులకు గల అడ్డంకులను తొలగించి బిలియన్ల డాలర్ల ప్రాజెక్టులకు తక్షణ అనుమతులు పొందుతున్నాడని పేర్కొనడం యువనేత లోకేష్ శక్తి సామర్థ్యాలకు అద్దం పడుతోంది.